హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం ఏప్రిల్ 23 కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఎండ్ ఆఫ్ ద సెషన్లో మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఏంటంటే మీకు ఇంక్లూడింగ్ స్టాటిక్ పార్ట్ కూడా క్వశ్చన్స్ అనేవి రేస్ చేయడం జరుగుతుంది. యాజ్ మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి, వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఈరోజు సెషన్లో కూడా మనం వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చేయబోతున్నాము. సో ఎవ్రీ వన్ గెట్ రెడీ. అండ్ ఆల్సో మీకేంటంటే కరెంట్ అఫైర్ యొక్క పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో మేము యాక్చువల్గా ఎవ్రీడే అప్డేట్ అనేది ఇస్తుంటాం. సో ఒకసారి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మీకు ఏంటంటే ఇంకా ఎవ్రీడే డైలీ కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునే అవైలబిలిటీ అనేది ఉంది. ఆర్ యూ క్లియర్? మరి ఏ విధంగా జాయిన్ అవ్వాలి, అసలు టెలిగ్రామ్ ఛానల్ లేదా గ్రూప్ ఏంటి అది మీకు డౌట్ ఉన్నట్లయితే జస్ట్ మీరు చేయాల్సిందల్లా డిస్క్రిప్షన్కి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో మేము లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఆర్ యూ క్లియర్? అండ్ యాజ్ వెల్ యాజ్ వీటితో పాటు ఈవెన్ మేము లైవ్ సెషన్స్ని కూడా లైక్ వివర్ ప్లానింగ్. సో మీకు ఏంటంటే ఫర్దర్ ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు లైవ్ సెషన్స్లో అడగడానికి ఒక అవైలబిలిటీ అనేది ఇక్కడ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ మీ డౌట్స్ని కూడా సెషన్స్లోనే క్లారిఫై చేసే విధంగా లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్కి కూడా రావడం జరుగుతుంది. అండ్ ఈవెన్ మీరు ఏంటంటే అబ్జర్వ్ చేసినా కూడా ఆల్రెడీ ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి లైవ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము డైలీ ఈవినింగ్ అట్ 4:30 PM. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. సో దాట్ ఏంటంటే వాళ్ళకి ఇలాంటి కరెంట్ అఫైర్ లైవ్ సెషన్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. ఈవెన్ మీరు కూడా జాయిన్ అవ్వచ్చు అట్ 4:30 PM లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్లో. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? అండ్ నౌ ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేసినట్లయితే డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ ఇక్కడ మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దెన్ ఇందులో ఏంటంటే మనం ఈరోజు క్లాస్లో కవర్ చేయబోయే కాన్సెప్ట్స్ ఈవెన్ రిగార్డింగ్ నేషనల్ ఇంపార్టెంట్ డేస్ అండ్ యాజ్ వెల్ as స్పోర్ట్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అండ్ ఈవెన్ ఇంక్లూడింగ్ విల్ బీ గోయింగ్ టు కవర్ రిగార్డింగ్ ఇంపార్టెంట్ డేస్. ఆర్ యూ క్లియర్? సో ఇలా వేరియస్ కాన్సెప్ట్స్ని పర్టికులర్గా ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం కవర్ చేయబోతున్నాము. అండ్ ఎండ్ ఆఫ్ ద సెషన్లో ఏంటంటే మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్స్తో పాటు వాటి యొక్క సొల్యూషన్స్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు క్లాసెస్లోనే జరుగుతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ దెన్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ యాక్చువల్గా నేషనల్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయబోయే ముందు మీకు ఒక క్వశ్చన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనకి ఇక్కడ ఏంటంటే గుజరాత్ యొక్క క్యాపిటల్ సిటీ నేమ్. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ ఎందుకోసం గుజరాత్కి సంబంధించిన క్వశ్చన్ రేస్ చేశాను అంటే మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ కూడా గుజరాత్కి రిలేటెడ్ అనమాట. సో అదేంటో ఇప్పుడు మనం లెట్ మీ డిస్కస్ హియర్. ఏంటంటే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇనాగరేట్ చేశారు. ఏంటంటే మనకి గుజరాత్కి సంబంధించిన కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని ఇనాగరేషన్ అనేది జరిగింది. మరి ఆ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇనాగరేషన్ ఏంటి, ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ యొక్క వర్త్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ యొక్క వర్త్ వచ్చేసి 22,000 crore రూపీస్ అంత వర్త్ ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని ఇనాగరేషన్ చేశారు. మరి ఎక్కడ మనకి అంటే దాహోడ్ గుజరాత్లో ఈ యొక్క ఇనాగరేషన్ అనేది జరిగింది. మరి ఇక్కడ దాహోడ్ అనేది డిస్ట్రిక్ట్ ఇన్ ద సదర్న్ ఏరియా రీజనల్ అనమాట, విచ్ ఇస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్. అండ్ మనకి ఇక్కడ ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ గురించి వెళ్ళినట్లయితే రీజనల్ వాటర్ సప్లై స్కీమ్ అనుకోండి, విచ్ ఇస్ కన్స్ట్రక్టెడ్ అట్ నర్మదా రివర్ బేసిన్ ఆఫ్ 840 crore రూపీస్. అండ్ దాహోద్ స్మార్ట్ సిటీ రూపీస్ 335 crore రూపీస్తో ఉన్న ఈ యొక్క సడన్ ప్రాజెక్ట్స్ అనమాట. రీసెంట్గా మనకి ఈ యొక్క ఇనాగరేషన్ అనేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. ఏంటది? గుజరాత్కి సంబంధించిన కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని ఇనాగరేట్ చేశారు. అండ్ టోటల్ వర్త్ ఎంత అంటే ఇక్కడ టోటల్ వర్త్ చూసుకోండి 22,000 crore రూపీస్ అమౌంట్ యొక్క డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది. అందులో సర్టన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చూసుకున్నా కూడా ఇంక్లూడింగ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ విచ్ ఇస్ రిగార్డింగ్ ద బిల్డింగ్ అండ్ ఆల్సో స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఈవెన్ ఇంక్లూడింగ్ సేవేజ్ వర్క్స్ అండ్ ఆల్సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్. సో ఇలా వేరియస్ ప్రాజెక్ట్స్ని కూడా ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ ఇనాగరేషన్లో యాక్చువల్గా లాంచ్ చేయడం జరిగింది. ఆర్ యూ క్లియర్? ఎక్కడ మనకది దాహోద్ డిస్ట్రిక్ట్ ఇన్ గుజరాత్లో ఈ ఇనాగరేషన్ అనేది అంటే వేరియస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని ఇక్కడ మల్టిపుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని ఇనాగరేట్ చేశారు మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఆర్ యూ క్లియర్? అండ్ ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ యొక్క వర్త్ ఎంత మనకి 22,000 crore రూపీస్
అన్నమాట వర్త్ వచ్చేసి. ఎందుకోసం వర్త్ పైన కాన్సన్ట్రేట్ చేయమంటున్నాను, బికాస్ మీకు న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ రేస్ చేయాలి అని అనుకున్నప్పుడు మేబీ మీకు వర్త్ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే చెప్తున్నాను. అంటే క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అని ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్లయితే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏంటది? సపోజ్ మనకి క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అంటే, గుజరాత్లో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇనాగరేట్ చేశారు కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని. సో ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ యొక్క వర్త్ అనేది ఎంత, ఈ ప్రాజెక్ట్స్ యొక్క అవుట్లే ఎంత, అంటే ఎంత అలొకేట్ చేశారు అనేది, రైట్? సో ఇక్కడ అమౌంట్ ఎంత మనకి 22,000 crore రూపీస్ అనమాట. అంటే ఇక్కడ పర్టికులర్ క్వశ్చన్కి మీ ఆన్సర్ ఏమవ్వాలి? 22,000 crore రూపీస్ అనేది. అర్థమైంది కదా న్యూమరికల్ బేస్డ్గా కూడా ఎలా అడుగుతారు అనేది. దెన్ లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో కాన్సెప్ట్కి వెళ్ళే ముందు నేను మీకు రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటి? గుజరాత్ యొక్క క్యాపిటల్, రైట్? గాంధీనగర్ అనేది మనకి గుజరాత్ యొక్క క్యాపిటల్. అండ్ గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవ్రత్ అండ్ చీఫ్ మినిస్టర్ భూపేంద్రభాయ్ పటేల్. సో ఇక్కడ మీకు ఎందుకోసం ఇది చెప్పాను అంటే, మ్యాక్సిమం మనం స్టేట్ న్యూస్ కవర్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా ఒక ఫార్ములాని, ఏంటంటే అది C²G అనేది మీ మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. అంటే సపోజ్ ఒక స్టేట్ గురించి డిస్కస్ చేస్తున్నాము, సో ఆ స్టేట్ యొక్క క్యాపిటల్, స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్, ఆ స్టేట్ యొక్క గవర్నర్, ఫస్ట్ 3 ఏరియాస్ని కవర్ చేసి పక్కన పెట్టేసుకోండి. అర్థమైంది కదా? సో ఇలా మ్యాక్సిమం మీరు ఒక మంత్లో ఓవరాల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ యొక్క క్యాపిటల్స్, గవర్నర్స్ ఇలా మీరు గుర్తుపెట్టేసుకుంటే మళ్ళీ స్టాటిక్ పార్ట్ చేసేటప్పుడు ఈ యొక్క సడన్ టాపిక్ ఏదైతే ఉందో స్టేట్ క్యాపిటల్, చీఫ్ మినిస్టర్ అండ్ ఇట్స్ గవర్నర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా స్టాటిక్ పార్ట్లో, సో అది మీరు మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే మీకు కరెంట్ అఫైర్స్లోనే నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ అవుతాయి కాబట్టి, సో అందుకోసమే చెప్తున్నాను. మ్యాక్సిమం మీరు ఏంటంటే ఏవైనా స్టేట్స్ చూస్తున్నప్పుడు C²G అనే ఫార్ములాని మైండ్లో స్ట్రైక్ అయ్యే విధంగా గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? సో క్యాపిటల్, చీఫ్ మినిస్టర్, గవర్నర్, మ్యాక్సిమం ఈ 3 ఏరియాస్ని క్లాసెస్లోనే కవర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ క్లాస్లో మీరు కవర్ చేయలేకపోతున్నారు అంటే అట్లీస్ట్ క్లాస్ అయిన తర్వాత అయినా, ఈరోజు మనం ఏ స్టేట్స్ గురించి డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్స్లో, వాటి యొక్క స్టాటిక్ పార్ట్ కవర్ అయిందా లేదా, ఒకవేళ కవర్ అవ్వలేదు అంటే ఇప్పుడు మీరు కవర్ చేయాలి, అంటే క్లాస్ అయిన తర్వాత. అర్థమైంది కదా ప్రొసీజర్? సో ఇలా ఒక నీట్ అండ్ క్లియర్ ప్రిపరేషన్తో మీరు లైక్ యాక్చువల్గా మీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండండి. సో అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీ వెనకాల ఉంటుంది, రైట్? అండ్ దెన్ నెక్స్ట్ మనం అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే, రీసెంట్గా అజయ్ కుమార్ సుద్ గారు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరా పర్సన్? ఇమేజ్లో కూడా చూసుకోండి ఇక్కడ మీరు, అజయ్ కుమార్ సుద్ గారు. అండ్ ఏ పొజిషన్కి అపాయింట్ అయ్యారు? ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నారు. ఈవెన్ అంటే ఈ యొక్క రోల్ ఏదైతే ఉందో ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే రోల్ గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ ఫస్ట్ మనం అపాయింట్మెంట్ గురించి వెళ్ళినట్లయితే, అజయ్ కుమార్ సుద్ గారు యాక్చువల్గా సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆల్రెడీ ఈజ్ అ మెంబర్ అనమాట. ఇప్పుడు తను అపాయింట్ అయ్యే పొజిషన్ దేనికి? ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అపాయింట్ అయ్యారు. కానీ మీరు చూసుకున్నట్లయితే ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ తను ఆల్రెడీ మెంబర్ అనమాట. ఎవరు? అజయ్ కుమార్ సుద్ గారు. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ హియర్, తను అపాయింట్ అయింది ఎన్ని ఇయర్స్కి మరి ఈ యొక్క పోస్ట్కి అంటే ద పీరియడ్ ఆఫ్ 3 years అనమాట. ఆర్ యూ క్లియర్? అండ్ హూ ఈస్ టు సక్సీడ్ ద రినాట్ బయాలజిస్ట్? యాజ్ యూ నో దట్ కే విజయ్ రాఘవన్ గారు ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉన్నారు. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రస్తుతం ఉన్న పర్సన్ ఎవరు అంటే విజయ్ రాఘవన్ గారు. ఇప్పుడు విజయ్ రాఘవన్ గారిని రీప్లేస్ చేయబోతున్న పర్సన్ ఎవరు మనకి అంటే దట్ ఈస్ ఆల్ అబౌట్ అజయ్ కుమార్ సుద్ గారు అనమాట. మరి ఈ యొక్క అపాయింట్మెంట్కి సంబంధించి మనకి లైక్ కన్సిడర్ చేసుకుంటే అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అనేది ఈ యొక్క అపాయింట్మెంట్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఎవరినది? అజయ్ కుమార్ సుద్ గారిని. పొజిషన్ ఏంటి మనకి ఇక్కడ? ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఏ కమిటీ అనేది అప్రూవల్ చేయడం జరిగింది అనే క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి ఈ సైంటిఫిక్ అడ్వైజర్కి సంబంధించి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన కమిటీ వచ్చేసి ACC, అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అనేది. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? అండ్ దెన్ ఇందాక నేను మీకు చెప్పినట్టు యాక్చువల్గా ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా ఏదైతే ఉందో ఆఫీస్ అనేది మెయిన్ రోల్ అండ్ ఫంక్షన్స్ ఏంటి అంటే విచ్ ఇస్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఆబ్జెక్టివ్ అడ్వైస్ టు ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద క్యాబినెట్. బట్ మ్యాటర్ రిలేటెడ్ దేనికి సంబంధించిన అడ్వైస్ ఇస్తుంటారు అంటే మ్యాటర్స్ రిలేటెడ్ టు సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ విత్ ద ఫోకస్ ఆన్ application of science and technology, even regarding infrastructure, economic, social sectors in partnership with the government departments,
institutions and industries. So this is the overall objective and the function of that is a position and the post called principal scientific advisor which is to the government of India. అర్థమైంది కదా ఫంక్షన్స్ ఏంటి అనేది కూడా ఇలా కొన్ని అడ్వైజర్స్ అనేవి ఇస్తుంటారు మ్యాటర్స్ రిలేటెడ్ టు సైన్స్ కానీ టెక్నాలజీ అవనివ్వండి. సో ఇలాంటి ఏరియాస్లో అడ్వైజర్స్ అనేవి ప్రైమ్ మినిస్టర్కి ఇంకా క్యాబినెట్కి ఇస్తుంటారనమాట. ఎవరు? ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? ఎందుకోసం ఇప్పుడు డిస్కస్ చేసాము ప్రస్తుతం అంటే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. ఎవరి గురించి అంటే ఇక్కడ ఈ యొక్క అపాయింట్మెంట్కి సంబంధించి దట్ టు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అజయ్ కుమార్ సుద్ గారు అని. మరి ఈ అపాయింట్మెంట్ని అప్రూవ్ చేసింది ఎవరు? అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? I hope you were getting the concepts clear in the sessions, right? And then let me move to the next concept. So ఇక్కడ మనకి ఏంటంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది. సో ఫస్ట్ యాక్చువల్గా మీ క్వశ్చన్ ఏంటి అంటే ఐపీపీబీ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది యాక్చువల్గా? ఇఫ్ పాసిబుల్ హెడ్ క్వార్టర్స్ని కూడా మెన్షన్ చేయండి మీకు తెలిస్తే, లేదు అనుకుంటే జస్ట్ లీవ్ ఇట్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హెడ్ క్వార్టర్స్ సంబంధించి, కానీ అట్లీస్ట్ ట్రై చేయండి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఎప్పుడు అనేది, రైట్? సో ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకోసం ఈ క్వశ్చన్ రేస్ చేశాను అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ దీనికి రిలేటెడ్ అనమాట. అదేంటంటే ఫైన్ క్లవేషన్ అనేది. సో ఇక్కడ మనకి ఈ ఫైన్ క్లవేషన్ అనేది ఏంటి, విచ్ ఈజ్ యాక్చువల్లీ ఆల్ అబౌట్ ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ పేమెంట్ బ్యాంక్ తీసుకొచ్చిన కొత్త ఇనిషియేటివ్ అనమాట. ఆ ఇనిషియేటివ్ ఏంటి, ఇందులో ఏ విధంగా వాళ్ళు యాక్చువల్గా ఎలాంటి యొక్క ఫంక్షన్స్ కానీ రోల్స్ కానీ చేయబోతున్నారు ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే 21 ఏప్రిల్ 2022న మనకి ఐపీపీబీ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ఈ యొక్క జాయింట్ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. అదే మనకి ఫిన్ క్లవేషన్ అనేది. ఇదేంటంటే మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి కొలాబరేటింగ్ విత్ ద ఫైనాన్షియల్ టెక్నాలజీ కాల్ ఫిన్టెక్ అంటుంటాం కదా, ఈ ఫైనాన్షియల్ టెక్నాలజీతో కొలాబరేట్ అవుతూ అదర్ చూసుకున్నా కూడా ద స్టార్టప్ కమ్యూనిటీ. సో ఎందుకోసం మరి ఇక్కడ కొలాబరేషన్ జరిగింది అంటే ఫర్ ద ఇన్నోవేషన్ అండ్ క్రియేట్ ద సొల్యూషన్స్ ఫర్ ద స్టార్టప్స్ కమ్యూనిటీ. సో దిస్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఆర్ యూ క్లియర్? అండ్ ఆల్సో ఫర్ ద క్రియేట్ సొల్యూషన్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇన్క్లూషన్. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? సో విత్ దిస్ ఆబ్జెక్టివ్ మనకి ఇక్కడ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటది ఫైన్ క్లవేషన్ అనేది. అండ్ దెన్ ఈవెన్ ఈ యొక్క ఫైన్ క్లవేషన్ అనే ఒక జాయింట్ ఇనిషియేటివ్ని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఎందుకోసం లాంచ్ చేసింది మరి? బికాస్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. దట్ ఈస్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా మనకు తెలిసిందే. సో ఈవెన్ ఈ సెలబ్రేషన్స్లో భాగంగా కూడా ఈ యొక్క పర్టిక్యులర్ ఇన్నోవేషన్ దట్ ఈస్ రిగార్డింగ్ ద ఇనిషియేటివ్ని మనకి తీసుకొచ్చింది ఎవరు? ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనమాట. అర్థమైంది కదా? ఈవెన్ ఇక్కడ మనకి ఈ ఫిన్ క్లవేషన్ అనేది దిస్ కెన్ ఆల్సో బీ గోయింగ్ టు యాక్ట్ యాజ్ అన్ ఇండియాస్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పర్మనెంట్ ప్లాట్ఫామ్గా. ఎందుకోసం మరి క్రియేటింగ్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సొల్యూషన్స్ ఇన్ అసోసియేషన్ విత్ ద పార్టిసిపేటింగ్ స్టార్టప్స్. అర్థమైంది కదా? ఇక్కడ స్టార్టప్ కమ్యూనిటీతో కూడా కొలాబరేట్ జరిగి, అంటే ఈ ఫైనాన్షియల్ టెక్నాలజీ ఫిన్టెక్ ఏదైతే ఉందో సో ఈ ఫిన్టెక్తో కొలాబరేట్ అయ్యి ఫైనాన్షియల్ ఇంక్లూషన్ని ఫోకస్ చేస్తూ ఈ యొక్క ఇనిషియేటివ్ని మనకి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది తీసుకురావడం జరిగింది. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? అండ్ దెన్ ఇండివిజువల్గా వెళ్ళినట్లయితే ఇక్కడ ఉన్న 2 మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ మనకి క్రెడిటైజేషన్ అనమాట, సెకండ్ ఏంటంటే డిజిటైజేషన్. సో క్రెడిటైజేషన్ ఎందుకోసమో మరి ఈ యొక్క ఫిన్ క్లవేషన్లో అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి డెవలపింగ్ ద ఇంక్లూజివ్ అండ్ ఇన్నోవేటివ్ క్రెడిట్ ప్రోడక్ట్స్ అనమాట. అంటే ఏ విధంగా మరి క్రెడిట్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ కానివ్వండి అంటే విత్ ద టార్గెట్ దట్ కస్టమర్స్ and taking the products to their doorsteps through the usage of what? Through the usage of the postal network ద్వారా అనమాట. అర్థమైంది కదా? ఇది ఫస్ట్ క్రెడిటైజేషన్ అనమాట. మరి డిజిటైజేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద పర్పస్ టు ప్రొవైడ్ ద కన్వీనియన్స్ బై కంబైనింగ్ డిజిటల్ పేమెంట్ టెక్నాలజీస్ అలాంగ్ విత్ ద ట్రెడిషనల్ సర్వీసెస్. సో ఇక్కడ ఈవెన్ ఈ పేమెంట్స్ యొక్క డిజిటలైజేషన్ చేయడానికి కోసం కూడా ఈ డిజిటైజేషన్ అనే ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ని ఈ ఫిన్ క్లవేషన్లో కన్సిడర్ చేశారు. 2 ఆబ్జెక్టివ్స్, ఫస్ట్ వన్ క్రెడిటైజేషన్, సెకండ్ వన్ వచ్చేసి మనకి డిజిటైజేషన్. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్ అనేది ఫిన్ క్లవేషన్లో లాంచ్ చేసిన 2 ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే డిజిటైజేషన్ అండ్ క్రెడిటైజేషన్ అనే ఒక 2 మోటోస్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తే ఇందాక నేను మీకు క్వశ్చన్ రేస్ చేశాను ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని, రైట్?
2018లో యాక్చువల్గా ఫామ్ అవ్వడం జరిగింది. మరి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మనకి అంటే ఢిల్లీలో ఈ యొక్క ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ కాల్ ఫిన్క్లవేషన్, రైట్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఇక్కడ స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఒకసారి నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆర్ యూ క్లియర్? ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ గురించి మీకు ఎలాంటి బేసిక్ కాన్సెప్ట్ ఐడియా ఉన్నా కూడా జస్ట్ ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సరిపోతుంది. అండ్ ఇందులో ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ గురించి ఇప్పుడు ఎందుకు డిస్కషన్ చేస్తున్నాము అంటే రీసెంట్గా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మొబైల్ అప్లికేషన్ కూడా లాంచ్ చేశారు. ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ యాక్చువల్గా కర్ణాటకలో జరగబోతున్నాయి. మరి మనకి ఎప్పటి నుంచి అంటే 24th ఏప్రిల్న స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్ అనేది షెడ్యూల్ చేశారు. ఎప్పుడది 24th ఏప్రిల్న అనమాట. సో ఇప్పుడు అందుకోసమే ఈ 24th ఏప్రిల్కి సంబంధించి ఈవెన్ ఒక మొబైల్ యాప్ని కూడా లాంచ్ చేశారు ఈ ఖేలో యూనివర్సిటీ గేమ్స్ ఆఫ్ 2021కి సంబంధించి. ఏంటది? మొబైల్ అప్లికేషన్ అనమాట. సో దెన్ ఇప్పుడు మనం వెళ్ళినట్లయితే ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ అనేది మనం డెవలప్ చేసింది కూడా ఏ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ ఎంపవర్మెంట్ అండ్ స్పోర్ట్స్ అండ్ ద హోస్ట్ జైన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ద యూనిక్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ని హోస్ట్ చేయబోతున్నాయి. అండ్ ఆల్సో ఈ మొబైల్ అప్లికేషన్ ఏదైతే ఉందో దిస్ కెన్ బి ఓ వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్కి సంబంధించిన స్కెడ్యూల్ కానివ్వండి, ఈవెంట్స్ కానివ్వండి, ప్లేయర్స్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క మొబైల్ అప్లికేషన్లో అవైలబుల్గా ఉండే విధంగా ఈ మొబైల్ యాప్ని మనకి లాంచ్ చేయడం జరిగింది. జస్ట్ ఒకసారి మీరు ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళినా కూడా ఇదన్నమాట ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ జైన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి ఈ యొక్క యాప్ని లాంచ్ చేశారు. అర్థమైంది కదా? జస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నా కూడా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని అథ్లెట్స్ ఇన్ఫర్మేషన్, స్టాఫ్ ఇన్ఫర్మేషన్ గురించి సంబంధించిన వాటికి మనకి ఈ యొక్క మొబైల్ యాప్ అనేది యూజ్ అవ్వబోతుంది, రైట్? అంటే ఇక్కడ మనకి సపోజ్ ఒకవేళ మీరు అథ్లెట్ అయితే అథ్లెట్గా లాగిన్ అవ్వాలి, మీరు ఒకవేళ ఖేలో ఇండియా యూనివర్సిటీ యొక్క స్టాఫ్ అనుకుంటే స్టాఫ్గా అవ్వడానికి, అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ యాప్లో ఉంటుందన్నమాట. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ ఇందాక నేను మీకు రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటి? ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్కి మీకు ఏదైనా బేసిక్ కాన్సెప్ట్ ఐడియా ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమన్నారు. అదేంటంటే ఇక్కడ మీరు కన్సిడర్ చేసుకున్నట్లయితే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి యాక్చువల్గా నేషనల్ లెవెల్ మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేవి ఇండియాలో పర్టికులర్గా ఇండియాలో హోస్ట్ చేస్తుంటారు. అండ్ ఇదేంటంటే అథ్లెట్స్ అనేవాళ్ళు వేరియస్ యూనివర్సిటీస్ నుండి ఈ యొక్క మనకి కంట్రీ గేమ్స్ ఏవైతే ఉంటే ఇండియాకి సంబంధించిన నేషనల్ మల్టీ స్పోర్ట్ ఈవెంట్ కాబట్టి ఇందులో వేరియస్ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ అండ్ ప్లేయర్స్ అథ్లెట్స్ యాక్చువల్గా ఇందులో పార్టిసిపేట్ చేస్తుంటారు. అండ్ మీరు కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఫస్ట్ యాక్చువల్గా 2020లో ఫస్ట్ ఈ గేమ్స్ కండక్ట్ చేశారు. ఇప్పుడు 2022లో కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇది సెకండ్ ఎడిషన్ అనమాట. ఏంటది? సెకండ్ ఎడిషన్. ఆర్ యూ క్లియర్? 2022లో ఫస్ట్ ఎడిషన్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్కి సంబంధించి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కూడా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఇవి యాక్చువల్గా. ఆర్ యూ క్లియర్? ఇది సెకండ్ ఎడిషన్ అనమాట. మరి ఇక్కడ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి ఎందుకోసం కండక్ట్ చేస్తుంటారు అంటే టు ఐడెంటిఫై అండ్ ట్రైన్ ద క్యాపబుల్ అథ్లెట్స్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా ఏజ్ గ్రూప్ వాళ్ళంటే 18 to 25 years ఆఫ్ ఏజ్ గ్రూప్ పీపుల్ని ఐడెంటిఫై చేస్తూ వాళ్ళని అప్కమింగ్ ఇంటర్నేషనల్ లెవెల్ మల్టీ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే విధంగా ఇండియా నుండి అథ్లెట్స్ని పంపించే విధంగా ఈ యొక్క అథ్లెట్స్ని వాళ్ళు అంటే ఎవరైతే పర్టికులర్గా ఈ యొక్క నేషనల్ లెవెల్ గేమ్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని చూస్ చేసుకొని ఇంకా ఎక్కువగా ట్రైన్ చేసి అదర్ ఒలింపిక్ గేమ్స్ కానివ్వండి, ఏషియన్ గేమ్స్, ఇలా కొన్ని ఇంటర్నేషనల్ లెవెల్ మల్టీ స్పోర్ట్ ఈవెంట్స్కి కూడా పంపించడానికి ఇక్కడ ఇండియా అనేది ఇక్కడ ప్లేయర్స్ అథ్లెట్స్ని ఫిల్టర్ చేస్తుంది. అది ఏ గేమ్స్ని కండక్ట్ చేస్తూ ఇలా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ని, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని, పర్టికులర్గా ఇవి నేషనల్ లెవెల్ గేమ్స్ అనమాట. సో ఈ యొక్క నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసి అందులో ఉన్న ప్లేయర్స్ అండ్ మనకు చూసుకున్న అథ్లెట్స్ని ఫిల్టర్ చేసి, అంటే ఈ యొక్క సపోజ్ ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి ఖేలో ఇండియాలో యూనివర్సిటీ గేమ్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని, అందులో నుండి సపోజ్ ఒక 25 మెంబర్స్ని పిక్ చేసుకున్నారు, టాప్ మెంబర్స్ని. ఈ 25 మెంబర్స్ని కరెక్ట్గా ట్రైన్ చేసి మళ్ళీ వీళ్ళని ఈ ఒలింపిక్ గేమ్స్కి వాటికి ఇండియా తరపున పంపిస్తుంటారనమాట. సో అది మెయిన్ ఆబ్జెక్టివ్. ఇలా యూనివర్సిటీ గేమ్స్ని కానీ మనకి స్పెషల్గా నేషనల్ గేమ్స్ కండక్ట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఇదనమాట. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే అనేది
ఏప్రిల్ 22న సెలబ్రేట్ చేయడం జరిగింది. వరల్డ్ ఎర్త్ డే అని కూడా అంటారు. ఏంటది? వరల్డ్ ఎర్త్ డే. అండ్ ఇది రీనేమ్ కూడా చేశారు ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డేగా కూడా. అండ్ ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే అసలు ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ మదర్ ఎర్త్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తుంటారు అంటే టు స్ప్రెడ్ ద అవేర్నెస్. దేనికి సంబంధించి మరి? ఎర్త్ యొక్క వెల్బీయింగ్ కానివ్వండి, అండ్ ఆల్సో ఎంకరేజింగ్ ద పీపుల్ టు సపోర్ట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి సంబంధించి ఈ యొక్క పర్టిక్యులర్ ఇంపార్టెంట్ డే అనేది 22nd ఏప్రిల్న సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ ఆల్సో ఈ డే ఫోకస్ చేసేది కూడా క్లైమేట్ క్రైసిస్ పైన, అండ్ ఆల్సో ఇట్స్ వర్సనింగ్ విత్ ద ఈచ్ పాసింగ్ డే, రైట్? సో మేజర్గా ఏంటంటే ఎర్త్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని, క్లైమేట్ క్రైసిస్ని, వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని ఒక పీపుల్కి అవేర్నెస్ స్ప్రెడ్ చేసే విధంగా ఈ యొక్క ఇంపార్టెంట్ డేని సెలబ్రేట్ చేస్తుంటారు. మరి థీమ్స్ కూడా ఉంటాయి కదా ఇలాంటి ఇంపార్టెంట్ డేస్కి. సో ఇక్కడ ఏంటంటే 2022 థీమ్ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్ అనేది 2022 యొక్క థీమ్. ఏంట థీమ్ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్ అనేది ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే లేదా వరల్డ్ ఎర్త్ డే యొక్క థీమ్ అన్నమాట. ఆర్ యూ క్లియర్? మిమ్మల్ని క్వశ్చన్ మళ్ళీ ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే అయినా లేదా వరల్డ్ ఎర్త్ డే అని అడిగినా కూడా మీరు సేమ్ ఆన్సర్ చేయాలి. లైక్ 22nd ఏప్రిల్ థీమ్ అడిగితే థీమ్ గురించి, కానీ జస్ట్ క్వశ్చన్ చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే అయినా సేమ్, ఆర్ ఎల్స్ వరల్డ్ ఎర్త్ డే అయినా కూడా సిమిలర్ అనమాట. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకి 2022కి వెళ్ళినట్లయితే ఎన్నో యానివర్సరీ లేదా లైక్ మనకు చూసుకున్నట్లయితే ఇది 52nd టైం అనమాట. 52nd యానివర్సరీ ఆఫ్ వరల్డ్ ఎర్త్ డే అనేది. అంటే ఫస్ట్ యాక్చువల్గా సెలబ్రేట్ చేసింది 1970లో. ఎప్పుడది? 1970లో అనమాట. కానీ ఇక్కడ ఈ వరల్డ్ ఎర్త్ డే, ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే అనే నేమ్స్ ఎప్పుడు చేంజ్ చేశారు మనకి అంటే ఒఫీషియల్గా రీనేమ్ చేసింది యునైటెడ్ నేషన్స్ అనమాట ఇన్ ద ఇయర్ 2009లో. ఎప్పుడది? 2009లో ఎర్త్ డే అనేది ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డేగా రీనేమ్ చేశారు యాక్చువల్గా. ఆర్ యూ క్లియర్? అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ మదర్ ఎర్త్ డే. ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే లేదా వరల్డ్ ఎర్త్ డే అనేది 22nd ఏప్రిల్న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది డిస్క్రిప్టివ్ సెషన్, రైట్? సో ఇప్పుడు మీకు ఏంటంటే ఈ యొక్క డిస్క్రిప్టివ్ సెషన్ బేస్ చేసుకొని అంటే ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసిన యొక్క కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో నియర్లీ పాస్ట్ 1 వీక్వి మనం డిస్కస్ చేసాం కదా, సో వాటిని కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో అలాంగ్ విత్ దాట్ మీకు ఇక్కడ స్టాటిక్ పార్ట్ని కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఇంక్లూడ్ చేస్తుంటాను, కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా స్టాటిక్ కాన్సెప్ట్ ఐడియా లేదనుకోండి, క్లాసెస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ని కూడా మీరు నోట్స్ అనేది తీసుకోండి. ఫస్ట్ ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకసారి నోట్స్ ఓపెన్ చేయండి. నోట్స్ ఓపెన్ చేసి వైస్ ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్ని టైటిల్గా పెట్టండి. సో అందులో ఈరోజు మనం మ్యాక్సిమం ఏరియాస్ని కవర్ చేయబోతున్నాము లైక్ క్వశ్చన్స్ ద్వారా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి వాట్ ర్యాంక్ డస్ ద ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ హ్యావ్ ఇన్ ద కంట్రీ? ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆర్ ఫోర్త్. మ్యాక్సిమం ఒకసారి నేను మీకు డీటెయిల్ ఇస్తాను. ఏంటంటే ఆర్టికల్స్కి సంబంధించి వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి మ్యాక్సిమం ఆర్టికల్ 63 నుండి ఆర్టికల్ 71 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి వైస్ ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆర్ యూ క్లియర్? అంటే లైక్ మేజర్గా ఎలాంటివి సంబంధించి అంటే 63 నుండి 71 వరకు లైక్ ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అవనివ్వండి, ఓత్ కానివ్వండి, టెన్యూర్కి సంబంధించి, రైట్? సో ఇలా కొన్ని ఏరియాస్లో మనకి ఆర్టికల్ 63 నుండి ఆర్టికల్ 71 వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ గురించి డీల్ చేయడం జరుగుతుంది. ఆర్ యూ క్లియర్? మనం ప్రీవియస్ క్లాస్లో కూడా కవర్ చేసాము. ఆర్టికల్ 66 అనేది వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్కి సంబంధించి డీల్ చేస్తుంది అని. అండ్ దెన్ ఇక్కడ మనకేంటి క్వశ్చన్ అంటే వైస్ ప్రెసిడెంట్ యొక్క ర్యాంక్ అనేది ఏంటి ఇండియాలో? మనకి ఆన్సర్కి వెళ్ళినట్లయితే సెకండ్ అనమాట. మరి ఫస్ట్ ఎవరు అంటే ప్రెసిడెంట్. సెకండ్ ర్యాంక్ వచ్చేసి ఇండియాలో సెకండ్ పొజిషన్లో ఉండే ఒక పోస్ట్ వచ్చేసి మనకి వైస్ ప్రెసిడెంట్ అనమాట. ఆర్ యూ క్లియర్? ఫస్ట్ వచ్చేసి ప్రెసిడెంట్, సెకండ్ పొజిషన్ మనకి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ అనమాట. ఇన్ డీటెయిల్గా వెళ్ళినా కూడా ఆఫ్టర్ ద ప్రెసిడెంట్ హూ ఆక్యుపైస్ ద హైయెస్ట్ ర్యాంక్డ్ ఆఫీస్ అని అనుకుంటే ఇండియాలో ఇట్ ఈస్ వైస్ ప్రెసిడెంట్ అనమాట, సెకండ్ హైయెస్ట్. అండ్ దెన్ మనకి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక స్టాటిక్ క్వశ్చన్ మీకు, అదేంటంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు యాక్చువల్గా ఇండియా యొక్క ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అనమాట. ఆర్ యూ క్లియర్? ఎవరది? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అండ్ తను 2 టెన్యూర్స్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది, 2 times వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా. అండ్ ఈవెంట్ దెన్ ఇక్కడ నేను మీకు ఇందాక కూడా చెప్పాను ఏంటది, ఆర్టికల్స్ డీల్ చేస్తాయన్నాను కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ ఉంది ఏంటంటే అది ఆర్టికల్ 63 అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఇండియాకి వైస్ ప్రెసిడెంట్ ఉండాలి, రైట్? సో ఈ స్టేట్మెంట్ని మనకి ఆర్టికల్ 63లో డిఫైన్ చేయడం జరిగింది. ఏంటది?
Indian Constitution, it states that there shall be a Vice President of India. Which article it is? Article 63. సో గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 63 నుండి ఆర్టికల్ 71 వరకు వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి డీల్ చేస్తూ ఉంటాయి. ఒకసారి మీరు ఫ్రీ అయిన తర్వాత ఈ ఆల్ ఆర్టికల్స్ని వన్స్ యూ హ్యావ్ టు రిఫర్, రైట్? సో మీకు అది మళ్ళీ ఫర్దర్ ఏవైనా ఆర్టికల్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు పర్ఫెక్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. మేక్ ఇట్ క్లియర్. ఆర్ యూ డన్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఫర్ క్వాలిఫైయింగ్ టు ద పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్? 25, 35, 21 or 28. So minimum age for that is for the qualifying for the post of vice president. సో మ్యాక్సిమం మీరు ఏంటంటే ఎప్పుడు కానీ సపోజ్ ప్రెసిడెంట్ అయినా వైస్ ప్రెసిడెంట్ ఇలాంటి కొన్ని పొజిషన్స్ తీసుకున్నప్పుడు మీరు ఫోకస్ చేయాల్సినవి ఏంటి? ఫస్ట్ అంటే లైక్ ఆ పొజిషన్ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి. దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ అవ్వాలి అంటే క్వాలిఫికేషన్స్ ఏంటి, ఓత్ చూడండి, దెన్ టర్మ్ అంటే టెన్యూర్ ఎన్ని ఇయర్స్, అండ్ రెసిగ్నేషన్కి సంబంధించి ఎవరు రిమూవ్ చేస్తారు, ఫస్ట్ ఎవరు ఎలెక్ట్ చేస్తారు, రైట్? సో ఇలా కొన్ని ఏరియాస్ని పిక్ చేసుకొని ఆ యొక్క పర్టికులర్ కాన్సెప్ట్ గురించి చదవడానికి ట్రై చేయండి. సో పాలిటీ అనేది మీరు ఈ విధంగా ఒక ప్రాపర్ ప్లాన్లో డీల్ చేస్తే పాలిటీ విల్ బి వెరీ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్, రైట్? సో సేమ్ మనకి పాలిటీ అనే కాదు, సపోజ్ హిస్టరీ తీసుకున్నా కూడా ఒక పర్టికులర్ ఒక వేలో అంటే లైక్ క్లియర్ వేలో ఒక క్రొనాలజీ ఫాలో అవుతూ మీరు హిస్టరీని డీల్ చేస్తూ ఉండండి, రైట్? సో ఆ విధంగా మీకేంటంటే ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పైన ఒక గ్లాన్స్ అనేది ఉండాలి. బికాస్ జనరల్ స్టడీస్ నుండి మీకు క్వశ్చన్స్ అనేవి ప్రతి సబ్జెక్ట్ ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి మీరు ఏంటంటే ఒక క్లియర్ కట్గా ఏ కాన్సెప్ట్ చేసినా కూడా దాన్ని పర్ఫెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ ఇక్కడ మనకి ఆన్సర్కి వెళ్ళినట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి 35 అనమాట. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. మరి ఇక్కడ మనకు ఒకసారి వైస్ ప్రెసిడెంట్ యొక్క క్వాలిఫికేషన్, నెసెసరీ క్వాలిఫికేషన్స్కి వెళ్ళినట్లయితే నోట్స్ తీసుకోండి. ఇందాక నేను మీకు చెప్పిన ఆర్టికల్స్ కానివ్వండి, ఏ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నా అంటే మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మీరు ఒకవేళ ఈ కాన్సెప్ట్ గురించి అవేర్నెస్ లేకపోయినా కూడా అట్లీస్ట్ ఈ సెషన్తో మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలి అన్న మెయిన్ ఉద్దేశంతో ఇక్కడ మీకు వైస్ ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే క్వాలిఫికేషన్ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి మనకి ఆ పర్సన్ అనేవాళ్ళు ఎవరైతే కాంటెస్ట్ చేస్తున్నారో, అండ్ అట్లీస్ట్ దట్ ఈస్ అ పర్సన్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 35 years ఆఫ్ ఏజ్. ఇందాక అడిగిన క్వశ్చన్ మీకు ఇక్కడ నుండే అనమాట. నెక్స్ట్ ఏంటంటే హీ షుడ్ బీ క్వాలిఫైడ్ ఫర్ ద ఎలక్షన్ యాజ్ అ మెంబర్ ఆఫ్ ద రాజ్యసభ. ఆర్ యూ క్లియర్? సిన్స్ హిస్ ప్రైమరీ ఫంక్షన్ ఈజ్ టు బీ అండ్ ఎక్స్ ఒఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఫస్ట్ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఏంటి అంటే ఎక్స్ ఒఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అనేది. మీకు క్వశ్చన్స్ ఈ విధంగా కూడా అడుగుతారు. ఎక్స్ ఒఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఇస్ అ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ హూమ్? వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఆర్ నన్ ఆఫ్ ద అబవ్? ఆన్సర్ ఏంటి అక్కడ? వైస్ ప్రెసిడెంట్. అర్థమైంది కదా? అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే పర్సన్ ఎవరైతే ఉన్నారో దాట్ పర్సన్ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఫర్ profit either regarding under the union or else the state government or any under any local authority of any public authority. Are you clear? This is all about the minimum and the necessary qualifications of a vice president of India. Then ఒకసారి నోట్స్ అనేది తీసుకోండి. ఆల్ దీస్ 4 points మస్ట్ అండ్ నెసెసరీ. ఎస్ మీకు ఏంటంటే క్వశ్చన్స్ ఇందులో నుండి నియర్లీ క్వాలిఫికేషన్స్ నుంచి 3 to 4 ఏరియాస్ క్వశ్చన్స్ అనేది వస్తుంటాయి. ఇక్కడ మినిమం ఏజ్ ఆఫ్ లైక్ మనకి డిస్కస్ చేసాం, ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వెళ్ళినా కూడా ఇక్కడ రాజ్యసభకు సంబంధించి అడుగుతారు. వెదర్ ద పర్సన్ షుడ్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ ఆర్ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఫర్ ప్రాఫిట్. థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? వెదర్ ద పర్సన్ షుడ్ బీ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఎల్స్ ఈవెన్ ఎనీ ఎన్ఆర్ఎస్ కెన్ ఆల్సో కెన్ టేక్ ద పొజిషన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా కూడా అడుగుతుంటారు. అర్థమైంది కదా? సో ఇలా డీల్ చేస్తుంటారు కాబట్టి మీకు ఇక్కడ పర్టికులర్గా ఇన్ఫో కూడా ప్రొవైడ్ చేశాను. ఏముంది ఇక్కడ నేను మీకు క్వశ్చన్ ప్రొవైడ్ చేసి జస్ట్ ఆన్సర్ చెప్పేసి నేను వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా మీకు బేసిక్ లెవెల్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న మెయిన్ ఒక పాయింట్తో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి క్లాసెస్ని, మీకు చాలా యూస్ అవుతాయి, రైట్? అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే టెన్యూర్కి సంబంధించి టర్మ్కి సంబంధించింది అనమాట. ద టెన్యూర్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఆఫ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? 2 years, 8 years, 4 years ఆర్ 5 years. టెన్యూర్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ది ఆప్షన్ డి అనమాట, 5 years. మరి ఇక్కడ మనం కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఇందాక చెప్పాను కదా ఆర్టికల్ 63 నుండి 71 వరకు అని. 63 డిస్కస్ చేసాము, 66 డిస్కస్ చేసాము నిన్నటి క్లాస్లో. ఏంటది 66 వచ్చేసి మనకి ఎలక్షన్కి సంబంధించి, రైట్? అండ్ దెన్ 63 ఏంటి?
ఇండియాకి వైస్ ప్రెసిడెంట్ ఉండాలి అనేది, రైట్? ఫస్ట్ 63 అనేది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 67. అంటే ఇక్కడ నియర్లీ మీకు 3 ఆర్టికల్స్ ఆల్రెడీ కవర్ అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ ఆర్టికల్ 64, 65, 68, 69, 70, 71 ఈ ఆర్టికల్స్ని క్లాస్ అయిన తర్వాత ఒకసారి చూడండి. అండ్ ఇందులో ఏంటంటే 67 ఆర్టికల్ దేని గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే విచ్ డీల్స్ విత్ ద టర్మ్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. యాక్చువల్గా వైస్ ప్రెసిడెంట్ గారి యొక్క టర్మ్ అనేది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పర్సన్ ఎవరైతే ఉన్నారో దే షల్ హోల్డ్ ద ఆఫీస్ ఫర్ ద టర్మ్ ఆఫ్ 5 years from the date on which he enters upon his office, రైట్? సపోజ్ ఏప్రిల్ 13 తను వైస్ ప్రెసిడెంట్గా వచ్చారు అంటే ఏప్రిల్ 30, 2022 నుండి నెక్స్ట్ 5 years వరకు కౌంట్ చేస్తారు. అర్థమైంది కదా? సో దిస్ ఈస్ ద టెన్యూర్ అండ్ ఆర్టికల్ ఈస్ రిలేటెడ్ ఫర్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఈస్ ఆర్టికల్ 67. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఫర్ హౌ లాంగ్ కెన్ ద వైస్ ప్రెసిడెంట్ సర్వ్ యాజ్ ద ప్రెసిడెంట్? ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 3 months, 6 months, 12 months ఆర్ 1 month. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ప్రెసిడెంట్ ఒకవేళ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఆ సిచ్యువేషన్స్లో ప్రెసిడెంట్ లేనప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్గా ఎన్ని మంత్స్ యాక్ట్ చేయొచ్చు యాక్చువల్గా అనేది క్వశ్చన్ అనమాట. ఆన్సర్కి వెళ్ళినట్లయితే 6 months అనమాట. ఏంటది? 6 months యాక్చువల్గా వైస్ ప్రెసిడెంట్ కెన్ సర్వ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి ఎలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఐదర్ డ్యూ టు డెత్ లేదా రిజైన్ చేసినప్పుడు లేదా ఇంపీచ్మెంట్ ఆర్ అదర్ సిచ్యువేషన్స్లో ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ అనేవారు ప్రెసిడెంట్గా ఒక 6 months వరకే యాక్ట్ చేయొచ్చు. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు మనం వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ని డిస్కస్ చేసాము. నెక్స్ట్ మనకి స్టాటిక్ పార్ట్ ఫినిష్ అయింది. కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళినట్లయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటది? ఈ స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్ ఏదైతే ఉందో రీసెంట్గా ఇనాగరేట్ చేశారు అనేది, రైట్? సో అది ఎక్కడ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్లయితే క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ 6th and final submarine in the Scorpion class which has been under the project of 75 which has been launched by Indian Navy recently? ఆప్షన్స్కి వెళ్తే కరంచ్, వర్ష, వాఘీర్, వేలా ఆర్ వాక్షీర్, రైట్? సో ఈవెన్ నేను మీకు అదర్ 5 నేమ్స్ కూడా ఇచ్చాను, రైట్? ప్రీవియస్గా లాంచ్ అయిన సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పర్టికులర్ స్కార్పిన్ క్లాస్కి సంబంధించిన సబ్మెరైన్స్, రైట్? ఆ 5 లిస్ట్ ప్లస్ నేను డిస్కస్ చేసిన పర్టికులర్ కాన్సెప్ట్ కూడా, రైట్? అంటే ఆ 6th and last one అని కూడా చెప్పాను నేను మీకు. ఆ సబ్మెరైన్ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్ ఇక్కడ. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే మీ యొక్క ఆన్సర్ అనేది ఆప్షన్ సి, వాక్షీర్ అనే యొక్క లాస్ట్ సబ్మెరైన్ రీసెంట్గా ఇండియన్ నేవీ లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ మనకు అది మ్యాగజిన్ డాక్ లిమిటెడ్ విచ్ ఇస్ ఇన్ ముంబై, రైట్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్కి సంబంధించి. నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ అన్నాను నేను మీకు డిస్కస్ చేశాను ఏంటంటే నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ ఈ యొక్క పర్సన్ నేమ్, ఇంకా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్. సో ఈ 2 persons నేమ్ సిమిలర్గా ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి అని ఈరోజు నేను మీకు అవే ఆప్షన్స్లో ఇచ్చాను. ఒకసారి నాకు అవి క్లియర్గా మెన్షన్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మిలిటరీ ఆపరేషన్ సంబంధించిన చీఫ్ ఎవరు అని, చైర్మన్ ఎవరు అనేది. సెకండ్ క్వశ్చన్ డైరెక్టర్ జనరల్ ఎవరు అనేది. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే చీఫ్ ఆఫ్ ద ఆర్మీ అనే కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేసాము. ఆ పర్సన్ నేమ్ కూడా కమెంట్ సెక్షన్లో క్లియర్గా మెన్షన్ చేయండి. చీఫ్ ఆఫ్ ద ఆర్మీ హైఫన్ ఆ పర్సన్ నేమ్. నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అండ్ దాట్ పర్సన్ నేమ్. ఒకసారి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే మనోజ్ కుమార్ కథియార్ గారా, రాజ్ శుక్లా గారా, లేదంటే మనోజ్ పాండే గారా, రాణా ప్రతాప్ కలితా గారా. ఈ క్వశ్చన్ మీకే వదిలేస్తున్నాను బికాస్ ఇక్కడ మీరు ఆన్సర్ చేయాల్సినవి 2 questions-కి. క్లియర్గా ఆ నేమ్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్ విత్ ద క్వశ్చన్స్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే బిల్టీ ఎలక్ట్రిక్ రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి అంటే వరల్డ్లోని లార్జెస్ట్ ఎలక్ట్రిక్ 3-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని వన్ ఆఫ్ ద స్టేట్స్లో సెటప్ చేయాలని ఈ యుఎస్ కంపెనీ రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ చేసి అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఏ స్టేట్లో ఇలా సెటప్ చేయబోతున్నారు ఈ 3-wheeler ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి అంటే ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే కర్ణాటక, ఒడిస్సా, తెలంగాణ ఆర్ తమిళనాడు. మీ ఆన్సర్ ఏంటంటే న్యూ క్వశ్చన్ మీకు యాక్చువల్గా కానీ కాన్సెప్ట్ కూడా కవర్ అవుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేంటంటే తెలంగాణ.
సో తెలంగాణలో ఈ యొక్క పర్టిక్యులర్ కంపెనీ అనేది యుఎస్ కంపెనీ అనేది రీసెంట్గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటది? ఈ త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని తెలంగాణలో సెటప్ చేయబోతున్నారు. వరల్డ్లోనే ఇది లార్జెస్ట్ ఎలక్ట్రిక్ 3 వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉండాలి తెలంగాణలో అన్న మెయిన్ ఉద్దేశంతో ఈ యొక్క పర్టిక్యులర్ కంపెనీ అనేది రీసెంట్గా అనౌన్స్మెంట్ చేసింది. ఎక్కడ? అది తెలంగాణ స్టేట్లో. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్ విత్ ద కాన్సెప్ట్ క్వశ్చన్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే, ఫంక్లవేషన్ ఇస్ అ ఫైనాన్షియల్ inclusion initiative which was launched by which of the following bank? Paytm Payment Bank, NSDL Payment Bank, Jio Payment Bank or ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఏంటి ఆన్సర్ వచ్చేసి, ఈ యొక్క జాయింట్ ఇనిషియేటివ్ అనేది స్టార్టప్ కమ్యూనిటీని బేస్ చేసుకొని లాంచ్ చేసింది ఏంటది? ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. అండ్ ఇందులో 2 ఇనిషియేటివ్స్, క్రెడిటైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఏంటి? డిజిటైజేషన్, రైట్? సో ఈ యొక్క 2 కాన్సెప్ట్స్తో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ఈ యొక్క ఫెన్క్లవేషన్ అనే దాన్ని, ఈ యొక్క ఇనిషియేటివ్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ విత్ దిస్ వీ హ్యావ్ డన్ విత్ ద సెషన్. సో మీకు ఇక్కడ ఏంటంటే చూసారు కదా, స్టాటిక్ పార్ట్స్ని కూడా ఇలా కాన్సెప్ట్ బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ అనేది మీకు ఇస్తుంటాం. సో ఈరోజు క్లాస్లో అట్లీస్ట్ నాకు తెలిసి మీరు కొంతవరకు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసి ఉంటారు. ఒకవేళ మీకు వైస్ ప్రెసిడెంట్ గురించి ఐడియా లేకపోయి ఉంటే ఈరోజు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను కదా, జస్ట్ టేక్ ఏ నోట్ ఆన్ దాట్ పర్టిక్యులర్ కాన్సెప్ట్. ఒకసారి క్లాస్ అయిన తర్వాత కూడా మీరు ఇండియన్ పాలిటీకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ గురించి క్లియర్ నోట్స్ అనేది మీ సెల్ఫ్ నోట్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఫర్ యువర్ ఫర్దర్ ప్రిపరేషన్, రైట్? Thank you everyone. We'll be meeting in our next session with some other concepts. Until that, stay tuned, stay safe and stay home.